ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక తెలంగాణ చరిత్రనే కాదు దేశ చరిత్రలోనే మొదటిసారిగా సన్నబియ్యం పంపిణీ ధరావత్ బుజ్జి గారు, ఆ తర్వాత మాలోత్ రంగా గారు, ఆ తర్వాత కర్ల రాధ గారు, తర్వాత సిహెచ్ లక్ష్మి గారు, తర్వాత షేక్ రెహమాన్ గారు, షేక్ కరీమా గారు, ఒకరి తర్వాత ఒకరు రావాలి. కర్పూరపు లక్ష్మి గారు, గుండెపైన గురుమ్మ గారు, చిరుమామిళ్ళ సుశీల గారు, కర్ణా వెంకట పుష్ప గారు. ఈ తల్లుల చేతుల మీదుగా లాంఛనంగా ఆరంభమవుతున్న సన్నబియ్యం పంపిణీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు ఉగాది సందేశంలో చెప్పారు, రైతులందరూ సన్నబియ్యం పండిస్తున్నారు, సన్నబియ్యానికి మద్దతు ధర కూడా ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సన్నబియ్యం పండించే రైతులు సన్నబియ్యం తినాలి అని ఇదిగో 10 మంది తల్లులకు గ్రూప్ ఫోటో ఆ 10 మంది తల్లులు రండమ్మా. బుజ్జి, రంగా, రాధా, లక్ష్మి, రెహమాన్, కరీమా, గురుబొమ్మ, సుశీల, పుష్ప. ఆ 10 సన్నబియ్యం సంచులు పట్టుకొని గ్రూప్ ఫోటోలు నిలబండమ్మా. ఈ సన్నబియ్యమే మన ప్రతి రైతు పొలంలో ఉన్న బియ్యంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అదిగో ఆనరబుల్ సీఎం, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఇక్కడ ఈ సభ ఏర్పాటుకి ఇంతమంది అసంఖ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేడం పద్మావతి గారు, ఇంకా గౌరవనీయులైన శాసన మండలి చైర్మన్, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, గౌరవ సలహాదారులు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ ఈ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షిత లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేసే పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. సార్, షెల్ వి హ్యావ్ ఏ గ్రూప్ ఫోటో? కలెక్టర్ గారు, అమ్మా వెళ్ళండి అమ్మా. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఒక గ్రూప్ ఫోటో ఈ 10 మంది తల్లులతోటి. మిగతా వాళ్ళందరూ కొంచెం ఛాన్స్ ఇవ్వండి అమ్మా. I request all other dignitaries to give scope for the group photo, please. अन्नपूर्णे सदापूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षां देहि च पार्वती అంటాం. ఆ తల్లి అన్నపూర్ణమ్మ అన్నం పెడితేనే మన కడుపు నిండుతుంది. కేవలం మన కడుపే కాదు, మన పక్క వాళ్ళ కడుపు నిండాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రజా పాలనా ప్రభుత్వం చారిత్రాత్మకంగా ఈరోజు మీరు సొంతం చేసిన సన్నబియ్యం పథకం విజయవంతం కావాలని కోరుతూ